ఏం మాయ చేసావే పార్ట్ 28. కాసేపటికి కోర్టులో జడ్జి గారు ముందుగా నకుల్ని చూస్తూ, లాయర్ నకుల్, లాస్ట్ హీరింగ్లో మీ క్లయింట్ మిస్టర్ అదిత్ కృష్ణ చెప్పినట్టు నా బిడ్డ విషయంలో తండ్రి నిర్ణయం మాత్రమే ఆ బిడ్డ జీవితాన్ని నిర్ణయించలేదు. ఒక బిడ్డకి తండ్రి ఎంత ముఖ్యమో తల్లి కూడా అంతే ముఖ్యం. చెప్పాలంటే ఆడపిల్ల విషయంలో తండ్రి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయొచ్చు, కానీ తండ్రి కంటే తల్లి అవసరమే ఆ బిడ్డకు ఎక్కువ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొనే కదా పాప కోసం అయినా ఇష్టం లేకపోయినా ఆమెను పెళ్లి చేసుకున్నారు అనగానే నకుల్ పక్కనే ఉన్న అదిత్ వైపు చూడడంతో అతి వినయంగా లేచి నిలబడి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మై లార్డ్. ఆ రోజు నేనేదో ఆవేశంలో అలా అన్నాను, కానీ నా ఉద్దేశం అది కాదు. నా కూతురి జీవితంలో ఏ నిర్ణయాన్ని తీసుకోవడానికి అయినా నాకు ఎంత హక్కు ఉందో వాళ్ళ అమ్మకు కూడా అంతే హక్కు ఉంది అనగానే జడ్జి గారు మాట్లాడుతూ, మనం మనం మనుషులం మిస్టర్ అదిత్ కృష్ణ. ఎంత కోపం వచ్చినా మన మాటలు పక్కవారిని బాధిస్తాయో అన్న ఒక్క విషయం మనం మైండ్లో పెట్టుకుంటే ఆ మాట తూలే లోపే అవసరమే ఉండదు. ఇక నుండి ఇలా జరగదు అని అనుకుంటున్నాను అని అదిత్ని కూర్చోమని సైగ చేశారు. జడ్జి గారు మళ్ళీ మాట్లాడుతూ, లాయర్ అనిక, ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడగగానే అనిక కొన్ని పేపర్స్ ఆమెకు సబ్మిట్ చేసి, మై లార్డ్, నా క్లయింట్ మిస్టర్ నిశ్చయ్ శ్రీవాస్తవ్ పాప ఫ్యూచర్ కోసం ఆయన ఆస్తిలో ఒక 70% పాప పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేశారు. నా క్లయింట్ పాపకు అన్ని వసతులు సమకూర్చి అన్నీ తానే అయ్యి పెంచాలి అనుకుంటున్నారు అనగానే మధ్యలో నకుల్ మాట్లాడుతూ, సారీ ఫర్ ది ఇంటర్ఫియరెన్స్ మై లార్డ్, విత్ యువర్ పర్మిషన్ అని అడగగానే ఆమె అనుమతించడంతో, లాయర్ అనిక, మీ క్లయింట్ అన్వి కోసం అన్ని విధాలుగా ఆలోచించడం చాలా బాగుంది, కానీ ఆయన తల్లి ప్రేమను అందించగలుగుతారా అని సూటిగా అడిగాడు. ఆ ప్రశ్నకు నిశ్చయ్ చిన్న చిరునవ్వుతో అనికను చూడగానే, అనిక, లాయర్ నకుల్, ఈ సృష్టిలో ఏ మగాడు ఒక బిడ్డకు తల్లి ప్రేమను అందించలేరు, కానీ నా క్లయింట్ ఒక తల్లిలా మారడానికి తగిన అన్ని ప్రయత్నాలు చేస్తారు. పాప కోసం ఆయన అలానే బ్యాచులర్గా ఉండిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు అనగానే నకుల్, వైభవ్, అతిథులకు గట్టి షాక్ తగిలింది. వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉండగానే అనిక, మై లార్డ్, విత్ యువర్ పర్మిషన్ నేను ఒకసారి మిస్సెస్ అదిత్ కృష్ణ గారితో మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే ప్రేమ భయంగా అదిత్ వైపు చూసింది. అప్పటికే అదిత్ ఎలాంటి భావం లేకుండా తన వైపే చూస్తూ ఉండడంతో చప్పున మొహం తిప్పేసి వడిలో ఉన్న అన్విని వైభవ్ చేతికిచ్చి వెంటనే లేచి వెళ్ళి ముందు కూర్చోవడంతో, అనిక, హలో మిస్సెస్ అదిత్ కృష్ణ, మీరు మిస్టర్ అదిత్ కృష్ణ గారిని పెళ్లి చేసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా అని అడగగానే ప్రేమ కాస్త ఇబ్బందిగానే, మా పెళ్ళి జరగడానికి ముఖ్య కారణం మా బిడ్డ అన్వి, తన కోసమే మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పింది. ఆ మాటకు అనిక చిన్న చిరునవ్వుతో, అసలు అన్వికి మీకు సంబంధం ఏంటి? అన్వి కోసం మీరు ఆల్రెడీ పెళ్ళయి ఒక బిడ్డ ఉన్న అతన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడగగానే ప్రేమ కన్నీళ్లతో, అన్వికి నాకు మధ్య బంధం ఏంటన్నది నేను మాటల్లో చెప్పలేను లాయర్ గారు. మా మొదటి పరిచయంలో అన్వి నన్ను అమ్మ అని పిలిచినప్పుడు నా కడుపులో పేగు కదిలినట్టు అనిపించింది. తనకి గాయమైతే నాకు నొప్పిగా అనిపించింది. తెలియకుండానే మా మధ్య ఎంత మంచి అనుబంధం ఏర్పడింది అంటే మేము ఒకరు లేకుండా ఒకరు ఉండలేనంత. ఇప్పుడు అన్వికి నేనెంత ముఖ్యమో నాకు కూడా తను అంతే ముఖ్యం. ఆ పసిదాన్ని నేను నవమాసాలు మోసి కనండకపోవచ్చు, కానీ అన్వి నా కన్నపేగునే, అన్వి నా ప్రాణం అని చెప్పింది ప్రేమ ఎమోషనల్ అవుతూ. ప్రేమ మాటలకు అక్కడున్న ప్రతి ఒక్కరికి మనసు భారంగా మారగా చెమ్మగిలిన కళ్ళతోనే ఆమెను చూస్తూ ఉండగా అనిక, మిస్సెస్ అదిత్ కృష్ణ, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ప్రేమను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పటికే అదంతా గమనిస్తున్న అన్వి వెంటనే తల్లిని చేరి ఆమె ఒడిలో కూర్చొని తన చిట్టి చేతులతో ప్రేమ కన్నీళ్లను తుడుస్తూ, డోంట్ క్రై అమ్మా, ప్లీజ్ డోంట్ క్రై అనేసరికి ప్రేమ భారమైన మనసుతో అన్విని గుండెలకు హత్తుకొని, ఐఎమ్ ఫైన్ బేబీ, నువ్వు ఏడవకు. పాప నిమురుతుంటే అన్వి తమ వైపే చూస్తున్న అనికను కోపంగా, బ్యాడ్ ఆంటీ, మా అమ్మ నీ వల్లే ఏడ్చింది అనగానే అనిక పెదాల మీద చిన్న చిరునవ్వు. ఆ బుజ్జిదాని మాటలు తను అలా రియాక్ట్. అక్కడున్న అందరికీ ప్రేమ అన్విల మధ్య బంధం ఎంత బలమైందో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుండేసరికి అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా నిశ్చయ అతిథులు అయితే చిరునవ్వుతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇద్దరిని చూస్తూ ఉండిపోయారు.
అన్వి అనికను అలా అనేసరికి ప్రేమ తప్పు బంగారం అలా మాట్లాడకూడదు సే సారీ అనగానే అన్వి మూతి ముడిచి కనీసం అనిక వైపు కూడా చూడకుండా సారీ ఆంటీ కానీ ఇంకోసారి మా అమ్మను ఏమైనా అంటే నేను ఊరుకోను అనింది. ఆ బుజ్జిదని మాటలకు అక్కడున్న అందరి చిన్నగా నవ్వేసరికి అన్వి తరపున ప్రేమ అందరినీ క్షమించమని అడిగి అన్విని తిరిగి అదితి దగ్గరికి పంపించేసింది. కాసేపటికి అనిక మాట్లాడుతూ మిసెస్ అదిత్ కృష్ణ మీ మధ్య అనుబంధం ఎవరూ విడదీయలేనిది అని కాసేపటి క్రితమే మాకు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. కానీ నాదొక డౌట్ క్లియర్ చేయగలరా అని అడగగానే ప్రేమ చేస్తాను అన్నట్టు తల ఆడించడంతో అనిక అన్వి వైపు ఒకసారి చూసి తిరిగి ప్రేమ వైపు చూస్తూ ఇప్పుడంటే మీకు అన్వి మాత్రమే ఉంది, ఫ్యూచర్లో మీకు పిల్లలు పుడితే మీరు అన్విని ఇంతే ప్రేమగా చూసుకోగలుగుతారని ఏంటి గ్యారంటీ అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆ ప్రాంగణం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకోగా అక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రేమ సమాధానం కోసం ఎదురు చూస్తూ ప్రేమ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అన్వి వరకు వస్తే నాకు నా బిడ్డ కంటే ఎవరూ ఎక్కువ కాదు కదా లాయర్ గారు, నాకు పుట్టబోయే పిల్లలు మా బంధానికి అడ్డు అవుతారని అనిపిస్తే అసలు నాకు పిల్లలే వద్దు, నాకు నా అన్వి బంగారం చాలు, నాకు ఆయనకు కొడుకైనా కూతురైనా అన్వి, అన్నీ అన్వీనే, మీకు నా మాట మీద నమ్మకం కుదరకపోతే రాసివ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ క్షణాల్లోనే నకుల్ దగ్గర ఒక బ్లాంక్ పేపర్ తీసుకొని అన్వి మాత్రమే నా బిడ్డ, తను మాత్రమే నాకు చాలు, నాకింకా పిల్లలు వద్దు అని రాసి సైన్ చేసి ప్రేమ చేసిన పనికి అసలు ఎవరూ ఊహించకపోవడంతో అందరూ గట్టి షాక్కే గురయ్యారు. నిశ్చయ్ అదితులు మాత్రం చెప్పలేని ఫీలింగ్తో మనసు భారంగా మారడంతో చెమ్మకిలిన కళ్ళతో ప్రేమని చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు ఆమె చేసిన ఆ పని అక్కడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. జడ్జి గారితో సహా అన్విని ప్రేమను ఒకరి నుండి మరొకరికి దూరం ఆ ఇద్దరు బతకలేరు అని అర్థం కావడంతో జడ్జి గారు అదే విషయంలో ఆలోచనలో పడ్డారు. కొద్ది క్షణాలకు కోర్ట్ ఈజ్ అర్జెంట్ ఫర్ నెక్స్ట్ మండే అని వాయిదా వేయడంతో కోర్ట్ ఆవరణ అంతా నిశ్శబ్దాన్ని అలుముకుంది. కాసేపటికి అందరూ ఎవరికి వారు భారమైన మనసులతో బయటకు వస్తుంటే ప్రేమ భుజాన ఉన్న అన్వి వాళ్లకు కాస్త దూరంలో అనికతో మాటల్లో ఉన్న నిశ్చయిని చూసి అమ్మ ఒకసారి మామ దగ్గరకు వెళ్తాను ప్లీజ్ అని ముద్దుగా రిక్వెస్ట్ చేయగానే ప్రేమ మురిసిపోతూ అన్విని తీసుకొని వెళ్ళి నిశ్చయ్ ముందు నిలబడడంతో అన్వి వెంటనే తన మేనమామ మీదకు దూకి హాయ్ మామ అని ముద్దుగా పలకరించేసరికి నిశ్చయ్ కార్నర్ స్మైల్తో మేనకోడల్ని ముద్దు చేస్తుండగా అన్వి బాధగా నువ్వు నన్ను మా అమ్మ నుండి దూరం తీసుకొని వెళ్ళిపోతావా అని అడిగింది బెంగగా కన్నీళ్లు పెట్టుకుంటూ. క్రితంసారి అన్వి నిద్రపోవడం వల్ల కోర్టులో అసలేం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు మేల్కొనే ఉండడం వల్ల విషయం పూర్తిగా అర్థం కాకపోయినా తనకి ఉన్న తెలివితేటల్ని బట్టి నిశ్చయ్ తనని తనతో పాటే తీసుకువెళ్ళడానికి ఇదంతా చేస్తున్నాడు అని ఆ చిన్ని మనసుకు అర్థమైంది. అందుకే అలా అడిగింది. అన్వి అలా అడిగేసరికి నిశ్చయ్కి ఒక్కసారిగా మనసు మెలిపెట్టినట్టు బాధగా అనిపించింది. కానీ చిన్న చిరునవ్వుతో అన్వి నుదుటను ముద్దాడి నో బేబీ, మీ డాడీ నీకు అమ్మను గిఫ్ట్గా ఇచ్చాడు కదా, నేను మీ అమ్మను డాడీని కలిపి నీకు గిఫ్ట్గా ఇస్తాను అనగానే అన్వి సంతోషంగా నిశ్చయ్ బుగ్గన కిస్ చేసి లవ్ యూ మామా అనగానే నిశ్చయ్ ప్లెజెంట్ స్మైల్తో లవ్ యూ మోర్ బేబీ అంటూ వాళ్ళను మురుపంగా చూస్తున్న ప్రేమను కళ్ళతోనే దగ్గరకు రమ్మని పిలవడంతో సంకోచికంగానే వెళ్ళి నిశ్చయ్ దగ్గర నిలబడ్డ ప్రేమను మరోవైపు నుండి అభిమానంగా దగ్గరకు తీసుకొని ప్రేమగా ఆమె తల నిమిరి టేక్ కేర్ మా అంటూ అన్విని ప్రేమ చేతికిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నిశ్చయ్. జరిగిందంతా కాస్త దూరం నుండి చూస్తూ ఉన్న అదిత్ కళ్ళలో ఆనంద బాష్పాలు. హెవీ హార్ట్తో ప్రేమ అన్వీలనే చూస్తూ ఉండగా అన్నయ్య వెళ్దామా అంటూ వచ్చాడు వైభవ్. తమ్ముడి పిలుపుతో తేరుకున్న అదిత్ అంటూ వెళ్ళి కారులో కూర్చోగానే వైభవ్ ప్రేమ అన్వీలను కూడా పిలుచుకొని కార్ స్టార్ట్ చేశాడు. వైభవ్ డ్రైవ్ చేస్తూనే వదిన నెక్స్ట్ హీరింగ్నే లాస్ట్ హీరింగ్ అంట అనగానే ప్రేమ భయంగా తన గుండెల మీదున్న కూతుర్ని ఇంకాస్త దగ్గరకు అదుముకుంది. కంగారు పడుతూ ఆమెను ఫ్రంట్ మిర్రర్ నుండి గమనిస్తూనే ఉన్నాడు అదిత్. ఎందుకో ఆ క్షణం అదిత్ ఇన్నేళ్ల తర్వాత మనసారా అన్వి ప్రేమలను దూరం చేయొద్దు అని భగవంతుణ్ణి కోరుకున్నాడు. కాసేపటికి ఇంటికి చేరుకోగానే అదిత్ లంచ్ చేసేసి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలియదు కానీ కోర్టులో ప్రేమ మాటలు విన్న దగ్గర నుండి అదిత్ మనసు సంతోష సాగరంలో తేలి ఆడుతుంది. వింధ్య తనకి దూరం అయినప్పటి నుండి ఆమె ఉండే
మొదటగా తను అనుభవించిన సంతోషం ఇప్పటి వరకు అదిత్ మళ్ళీ చవి చూసింది లేదు. క్లియర్గా చెప్పాలి అంటే అన్విని మొదటిసారి తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషమైన అనుభూతి పొందాడో ఇప్పుడు అదే ఫ్రెష్ ఫీలింగ్ అదిత్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. ఆ సంతోషంలో ఇంటి నుండి బయటకు వచ్చేశాడు, కానీ ఎగ్జాక్ట్గా ఏంటో తెలియని తన ఫీలింగ్స్ని ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాక ఎక్కడికి వెళ్తున్నాడో తనకే తెలియకుండా చాలా దూరం అలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక చోట కార్ ఆపి చాలాసేపు కోర్టులో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉండిపోయాడు అదిత్. నిజానికి అదిత్ వైభవులు అన్నదమ్ముల కంటే బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉండేవారు. కానీ అదిత్ జీవితం తలకిందులు అయ్యాక అతను తన మనసులో ఉన్న పిచ్చి భయాలతో ఇంకెవరిని దగ్గరకు రానియకపోవడంతో ఈ అన్నదమ్ముల మధ్య మాటలు కూడా కరువయ్యాయి. కానీ వైభవ్ అన్నను అలా వదిలేయలేక తనతో అన్న మాట్లాడకపోయినా తను ఏదో ఒక విధంగా తన అన్నతో మాట్లాడుతూనే ఉండేవాడు. అదిత్ మొదట తన ప్రేమ విషయం షేర్ చేసుకుంది కూడా వైభవ్తోనే. తన జీవితంలో అన్ని సుఖదుఖాలలో వైభవ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. నిజానికి ఇప్పుడు అదిత్కి తన మనసులోని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అనిపించినప్పుడు అతనికి మొదట గుర్తుకొచ్చేది తన తమ్ముడు వైభవ్. కానీ ఎందుకో కాసేపు ఒంటరిగా సమయాన్ని కరిగించాలని అక్కడే చాలాసేపు ఉండిపోయాడు. కాసేపటికి ఆ సంతోషంలో డ్రింక్ చేయాలని బాగా అనిపించినా అతని మనసులో మొదట మెదిలింది అన్వి ప్రేమలే. ఈసారి డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తొందరగానే ఇంటికి తిరిగి బయలుదేరాడు అదిత్. నిశ్చయ్ గెస్ట్ హౌస్. కోర్టు నుండి డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి చేరుకున్న నిశ్చయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి చెల్లెలి పోర్ట్రేట్ ముందు కూర్చొని, ఈరోజు ప్రేమ మాటలు నాకు తన మీదున్న నమ్మకాన్ని రెట్టింపు చేసిందిరా వీణు. చాలా హ్యాపీగా ఉంది. ప్రేమ విషయంలో అన్నీ సంతోషపడుతూ ఆదికి ఏ అమ్మాయి అయినా భార్య అవ్వగలుగుతుందేమో కానీ అన్వికి మాత్రం ప్రేమను మించిన గొప్ప తల్లి ఈ ప్రపంచంలోనే లేదురా అని ప్రేమ కోర్టులో మాట్లాడిన మాటలే పదే పదే గుర్తు చేసుకొని సంతోషపడుతూ, నిజంగా అలాంటి అమ్మాయి ఆది లైఫ్లోకి రావడం వాడి అదృష్టం రా. పరిస్థితుల వల్ల వాడు ప్రేమను దూరంగా పెడుతున్నాడు, కానీ ప్రేమ విలువ తెలిస్తే తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు వాడు. అందుకే ప్రేమ విలువ తెలియజేసే ప్రయత్నమే ఇది. నాకు తెలిసి ఈరోజు నేను వాడికి ఇవ్వాలనుకున్న స్వీట్ షాక్ వాడికి గట్టిగానే తగిలింది. ఇప్పుడైనా వాడి మనసు స్థిరంగా ప్రేమ గురించి ఆలోచిస్తే నా ఈ ప్రయత్నం ఒక అర్థం ఉంటుందిరా వీణు అని జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉండగా అతని పిఏ వచ్చి వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ చేసుకున్న మీటింగ్ గురించి గుర్తు చేయడంతో ఆ రోజు సాయంత్రానికి తిరిగి బెంగళూరు బయలుదేరాడు నిశ్చయ్. తిరిగి సండే ఈవినింగ్ ఇక్కడ ఉండాలి అన్న ఆలోచనతో. బృందావనం. అదిత్ ఇంటికి చేరుకునేసరికి అన్వి ఆడుకుంటూ ఉంటే ప్రేమ వైభవులు కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు హాల్లో. అక్కడెక్కడ పెద్దవాళ్ళెవ్వరూ కనిపించకపోవడంతో అసలు తను రావడం కూడా తెలియకుండా కబుర్లల్లో మునిగి తేలుతున్న ఆ వదిన మరిదిలను చూసి తల కొట్టుకుంటూ, రే వైభవ్, అమ్మ వాళ్ళేరి కనిపించట్లేదు అని అడిగాడు తమ్ముణ్ణి ఉద్దేశించి. అదిత్ గొంతు విని ప్రేమ వైభవులు ఉలిక్కిపడి అతని వైపు తిరిగేసరికి అతను ఈ ఇద్దరిని సూటిగా చూస్తూ కనిపించేసరికి ప్రేమ అక్కడి నుండి లేచి కిచెన్లోకి వెళ్ళిపోతే వైభవ్ అన్న ముందుకొచ్చి, అమ్మ అత్తయ్య బాబా గుడికి వెళ్ళారన్నయ్య, రావడానికి లేట్ అవుతుంది, డాడీ ఎవరో ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళారు అనగానే అదిత్ కిచెన్ వైపే చూస్తూ, సరే ఫ్రెష్ అయి వస్తాను అని అతను రూమ్కి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన అదిత్ ఇంకా ఆటల్లో బిజీగా ఉన్న కూతుర్ని చూసి మురిసిపోతూ బేబీ కమ్ డిన్నర్ చేద్దాం అని పిలవడంతో టాయ్స్ అన్నీ ఎక్కడవక్కడే వదిలేసి పరుగున వచ్చి అదిత్ కాలను చుట్టేసింది అన్వి. కూతురి అల్లరికి మురిసిపోతూ ప్రేమగా పాప నుదుటిన ముద్దు పెట్టి, బాబాని పిలువు వెళ్ళు అనగానే బయట గార్డెన్లో ఎవరితోనో కాల్ మాట్లాడుతున్న వైభవ్ చేయి పట్టుకొని లాక్కొని తీసుకొచ్చింది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టింది అన్వి కిచెన్లో ఉన్న ప్రేమను పిలవబోతే వైభవ్ వద్దని కళ్ళతోనే సైగ చేయడంతో బాబాయ్ మాటే వేదంగా భావించి బుద్ధిగా సైలెంట్ అయిపోయింది అన్వి. వీళ్ళు సైలెంట్గా అదిత్ ప్రేమను ఎలా పిలుస్తాడో చూడాలి అన్న ఎగ్జైట్మెంట్ వైభవ్ది. ఇటు వైభవ్ అన్విలు సైలెంట్గా ఉండేసరికి చాలాసేపు ప్రేమ వస్తుందేమో అని చూసిన అదిత్కి ప్రేమ ఎంతసేపటికి కిచెన్ నుండి బయటకి రాకపోవడంతో ఇంతసేపు ఏం చేస్తుంది అనుకుంటూ, ఓయ్ టీచర్ అమ్మ, ఇంతసేపు కిచెన్లో ఏం చేస్తున్నావు, ఆకలేస్తుంది తొందరగా రా అని పిలిచేసరికి వాటర్ తాగుతున్న వైభవ్కి అన్న కొత్త పిలుపుతో పొరపోయి దగ్గుతూ భయంగా అన్నను చూసేసరికి అదిత్ మాత్రం చిన్న చిరునవ్వుతో తమ్ముడి తలపై తడుతూ, మరీ అంతగా కంగారు పడకురా, నిజంగానే పిలిచాను అన్నాడు. తమ్ముడి పిచ్చి చూపులు దేనికో అర్థమై
కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్న అన్న తీరుకి తిన్నా అది గొంతు దిగుతుంది అన్న నమ్మకం లేక పిచ్చోడిలా అన్ననే చూస్తూ పైకి లేస్తున్న వైభవ్ చేతిని పట్టుకొని తిరిగి కూర్చోపెట్టి వెయిట్ తినేసి వెళ్ళు అంటూ ఓయ్ టీచర్ అమ్మ అని పిలిచాడు అదిత్ మళ్ళీ. అటువైపు ప్రేమ జాడ తెలియకపోవడంతో కాసేపటి క్రితం అదిత్ తనని అలా చూసేసరికి కోర్టులో తను మాట్లాడిన మాటల వలన అతనికి ఏమైనా కోపం వచ్చిందేమో అన్న అనుమానంతో ప్రేమ భయపడుతూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. కాసేపటికి అదిత్ కిందకు రావడం, వైభవ్ కూడా వచ్చి డిన్నర్ కోసం కూర్చోవడం తెలుస్తున్నా ఎందుకో భయంతో అడుగు కిచెన్ నుండి బయటకు పడను అంటూ మారం చేసేసరికి భయంతో అక్కడే ఉండిపోయింది. కానీ అదిత్ పిలిచిన పిలుపుకి ప్రేమకి గట్టి షాక్ తగలడంతో అతను మళ్ళీ పిలిస్తేనే కానీ తేరుకోలేకపోయింది ప్రేమ. ఈసారి వెళ్ళకపోతే ఇప్పటి వరకు సాఫ్ట్గా ఉన్న అతని బిహేవియర్ మళ్ళీ ఎక్కడ వైల్డ్గా మారుతుందో అన్న భయంతో కంగారు పడుతూనే బయటకు వెళ్ళిన ప్రేమను చూస్తూ ఏం చేస్తున్నావు అని అడిగాడు అదిత్ చాలా నార్మల్గా. అతని ప్రశ్నకు సాఫ్ట్ బిహేవియర్కి అటు ప్రేమ ఇటు వైభవ్లు షాక్ అయ్యి అతన్నే చూస్తూ ఉండడంతో అదిత్ కాస్త అసహనంగా ఆకలేస్తుంది టీచర్ అమ్మ తొందరగా వడ్డించు అనడంతో ప్రేమ తనని తాను స్థిమితపరుచుకొని అదిత్కి వణుకుతున్న చేతులతో వడ్డించి వైభవ్కి మామూలుగానే వడ్డించి అన్వికి తను తినిపించడానికి వేరే వడ్డించబోతుంటే అదిత్ వద్దంటూ చెయ్యి అడ్డు పెట్టాడు. అదిత్ అలా ఎందుకు చేశాడో అర్థం కాని వైభవ్ ప్రేమలు అతన్నే చూస్తూ ఉండగా అదిత్ అన్విని తన ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి తన ప్లేట్ నుండే పాపకి పెడుతూ తను కూడా తినడం మొదలుపెట్టాడు. ఊహ తెలిసాక మొదటిసారి తన తండ్రి చేతులారా గోరుముద్దలు తినిపించేసరికి ఆ బుజ్జిదాని ఆనందం అంతా ఇంతా కాదు. తండ్రి తినిపిస్తుంటే ఆ పసిదాని కళ్ళల్లో కనిపిస్తున్న మెరుపులు గమనించిన ప్రేమ వైభవులకు చాలా సంతోషంగా అనిపించింది. అదిత్ తన కూతురికి కొసరి మరీ తినిపించి బేబీ ఐస్ క్రీమ్ అని అడగగానే ఆ మాట విన్న ప్రేమ కోపంగా అసలు వద్దు అదిత్ గారు, ఈ టైంలో తింటే జలుబు చేస్తుంది, రేపు తిందు అని తన మాట పూర్తి కాకముందే తను ఎవరితో మాట్లాడుతుందో ఎలా మాట్లాడుతుందో తెలివిలోకి వచ్చిన ప్రేమ భయపడుతూ సారీ అంటూ తలదించుకొని అంటే చలికాలం అందుకే అలా అన్నాను అనేసి వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయింది. అదిత్ గుచ్చే చూపులకు అదురుతున్న గుండెను అరిచేత్తో పట్టుకొని తన బిహేవియర్కి ప్రేమ తనంటే ఎంత భయాన్ని పెంచుకుందో ఆ క్షణం అర్థమైన అదిత్ గిల్టీగా ఫీల్ అవుతూ అన్వితో అమ్మ చెప్పింది కదా ఐస్ క్రీమ్ రేపు తిందాం బేబీ అనగానే ఆ బుజ్జిది బుద్ధిగా సరే డాడీ అనడంతో పాపను ఆడుకోమని చెప్పి తను తిరిగి రూమ్లోకి వెళ్ళిపోయాడు. అదిత్లో సడన్గా ఆ మార్పు దేనికో అర్థం కాని వైభవ్ మాత్రం తినేసి చేయి కడుక్కోవడం మర్చిపోయి అక్కడే కూర్చొని ఆలోచనల్లో పడ్డాడు.